ఏ స్కిల్స్ నేర్చుకుంటే 2025లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఐటీ వైపు? ఫ్రెషర్స్కి అయితే మీరు లాస్ట్ 10 monthsతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఓపెనింగ్స్ బాగున్నాయండి. ఓకే. దానికి బెస్ట్ మన కోడ్9లో ప్లేస్ అయిన స్టాట్స్ తీసుకుంటే లాస్ట్ 3 monthsలో 120+ ప్లేస్ అయ్యారు. గ్రేట్ సార్. 120+. సో పెరుగుతున్నాయి, మంత్ ఆన్ మంత్ ఇంప్రూవ్ అవుతుంది రిక్వైర్మెంట్ ది. సో ఇప్పుడు పాస్ అవుట్ అయ్యే వాళ్ళకి 2025 వాళ్ళకి లైక్ ఓవరాల్ అజంప్షన్ ఏంటి అంటే ఇప్పుడు ప్రెజెంట్ 2024లో జరిగిన దానికన్నా కూడా ఆన్ యావరేజ్ 15 to 20% నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఇంక్రీజ్ అవుతాయి అని చెప్పి ఒక సర్వే ఉందన్నమాట. ఓకే. సో దాన్ని బేస్ చేసి లైక్ స్టూడెంట్స్ స్కిల్ ఇప్పటి నుంచి నేర్చుకుంటే లైక్ ఆపర్చునిటీస్ వచ్చే టైంకి ఈజీగా గ్రాప్ చేయగలుగుతారు. ఓకే. సో ఏ టెక్నాలజీ అన్నప్పుడు రెగ్యులర్ పైథాన్, జావా ఇవి ఎప్పుడూ ఉంటాయండి. వాటితో పాటు లేటెస్ట్ క్లౌడ్ రిలేటెడ్ అండ్ దెన్ డేటాబేస్ రిలేటెడ్, ఇప్పుడు ఏఐ, డేటా సైన్స్ ఇవి ఉన్నాయి, డేటా అనాలిటిక్స్. సో వీటి రిలేటెడ్ ఎక్కువగా ఫోకస్ చేస్తే గనక ఈజీగా గ్రాప్ చేయడానికి అవుతుంది. సో ఇప్పుడు మనకి ఎట్లాగో 4 to 5 months వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ పడుతుంది. అండ్ ఇప్పుడు ఫ్రెషర్స్ అంతా కూడా 4.2లో ఉన్నారు. అంటే వాళ్ళ బీటెక్ ఆర్ డిగ్రీ కంప్లీట్ అవ్వటానికి 4 or 5 months పడుతుంది. ఈ 4 or 5 monthsలో వీళ్ళు ఇది కూడా కంప్లీట్ చేసుకుంటే కోర్స్ బయటకు వచ్చే టైంకి జాబ్ రెడీగా ఉంటారు. ఆపర్చునిటీ రాగానే ఈజీగా గ్రాప్ చేయడానికి అవుతుంది. ఓకే.